హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ పాథాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన చాలా వరకు చూస్తే కన్నా చాలా డిసీజెస్ వస్తుంటాయి మనకు. కొన్ని స్ట్రెస్ఫుల్ గా కానివ్వండి, చాలా మందికి మధ్యలో చూస్తే హార్ట్ స్ట్రోక్స్, వెయిట్ లాస్ అని చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నవీన్ కుమార్ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. కానీ డాక్టర్ చదివినందుకు చాలా విషయాలు తెలుస్తుంటాయండి కదా. అవును. అదొక ప్లస్ పాయింట్, మీకు ప్రతిది తెలుస్తుంటది. కానీ ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు స్ట్రెస్ కి లోన్ అయిపోయి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. అసలు స్ట్రెస్ కి మనం లోన్ అయితే ఎలాంటి డిసీజెస్ వస్తాయి సార్? అయితే ఫస్ట్ మనకు స్ట్రెస్ కానీ ఏమవుతాయంటే బాడీలో ఒక మేజర్ హార్మోన్ కార్టిసోల్ అని ఉంటుంది అనమాట. ఆ కార్టిసోల్ ఎట్లా అంటే జస్ట్ ఇప్పుడు ఒక చిన్న కోపడ్డం, పొద్దున చిరాకు, ఆఫీస్ టైం అవుతుంది, లెవెల్ లేదు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ స్టడీ కాలేదు, లేకపోతే ట్రాఫిక్ ఉంది, ఏదో ఒక రీజన్ ఉంది. ఆ కార్టిసోల్ ఒక్కసారి మన బ్లడ్ లో పెరిగితే ఇట్ విల్ టేక్ 4 to 5 hours టు కమ్ బ్యాక్ టు నార్మల్. అంత టైం పడుతుంది. సో ఈ కార్టిసోల్ ఇప్పుడు అంత పెరిగిపోయింది మన బాడీలో అంటే ఇప్పుడు మిగతా హార్మోన్స్ కి స్కోప్ ఉండదు. అవి ఆటోమేటికలీ మిగతా హార్మోన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది. మోస్ట్ కామన్ ఇప్పుడు మనం చూస్తున్న సెన్సెక్స్ ప్రకారం ఏంటంటే, స్టాటిస్టిక్స్ ప్రకారం, WHO స్టాటిస్టిక్స్ ప్రకారం థైరాయిడ్ మోస్ట్ కామన్. మీరు చూసుకుంటే అందరిలో చాలా మందిలో థైరాయిడ్. ఇంతకుముందు ఏంటంటే థైరాయిడ్ అనేసరికి ఓన్లీ థైరాయిడ్ ఎవరో చాలా వాళ్ళలో ఉండేది, ఇలా థైరాయిడ్ వస్తే పిల్లలు కాదంట, ఇదే మనకి వినిపించేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అందరిలో థైరాయిడ్ మోస్ట్ కామన్ అయిపోయింది. పర్టికులర్లీ ఫిమేల్స్ లో ఎక్కువ ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే మేల్స్ లో కూడా అంతే సమానంగా ఈ వాల్యూ సబ్నార్మల్ వస్తుంది అనమాట. ఎందువల్ల అంటే ఈ కార్టిసోల్ అబ్నార్మాలిటీ వల్ల. ఈ కార్టిసోల్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మిగతా హార్మోన్స్ ని ఫ్లక్చుయేషన్ చేస్తుంది. ఫ్లక్చుయేషన్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఈ థైరాయిడ్ అనేది ప్రాపర్ గా మనకు T3, T4, TSH అని 3 ఉంటాయి మన థైరాయిడ్ టెస్ట్ లో. ఎట్లా మేము పరిగణిస్తాం అంటే ఈ మూడుట్లలో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అంటాం. హైపో అండ్ హైపర్ ఏంటంటే, హైపోలో ఎక్కువ శాతం మనకి ఎట్లా ఉంటుంది అంటే బరువు ఎక్కువ గెయిన్ అవుతారు వాళ్ళు, ఓవర్ వెయిట్, చాలా ఓవర్ వెయిట్. ఇంకా మోస్ట్ కామన్ PCOS వాళ్ళలో. అదే కాకుండా యూజువల్ గా కోల్డ్ టాలరెన్స్ అంటాం అనమాట. ఎట్లా అంటే కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలికి తట్టుకోలేరు వాళ్ళు, నార్మల్ ఫ్యాన్ వేసినా తట్టుకోలేరు వాళ్ళు. ఇవన్నీ హైపో. హైపర్ ఏంటంటే వాడు ఫుల్ హైపర్ ఎప్పుడు అంటే వానికి ఏసీలో ఉన్నా స్వెట్ వస్తూనే ఉంటది వానికి. అండ్ వాడి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటది. వాడు ఏంటంటే చిన్న చిన్న వాటికి స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఒక పెన్ను పాకెట్ లో కనిపించకపోయినా అది ఏదో పోయింది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇవన్నీ స్ట్రెస్ ఇండ్యూస్ ఇప్పుడున్న అంతవరకు. దీనికి మేజర్ గా చెప్పేది ఏంటంటే, అట్లాంటి సిమ్టమ్స్ అంటే ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అయిపోవాలి. ఒక బ్లడ్ టెస్ట్ సింపుల్ గా చేయించుకోవాల్సింది. ఆ బ్లడ్ టెస్ట్ తోని డాక్టర్ ఒకవేళ వానికి గైడ్ చేసి కౌన్సిల్ చేసింది అనుకోండి, గెట్ బ్యాక్ టు నార్మల్. లేదు వాల్యూస్ ఒకవేళ నార్మల్ దానికన్నా ఒక 50 to 100% డబల్ ట్రిపుల్ అయినాయి అంటే అప్పుడు మాత్రమే మనం మెడికేషన్ తోని తగ్గించుకోవచ్చు. మరి అది లైఫ్ లాంగ్ వాడాలా అంటే డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్. ఒకవేళ మనకి స్ట్రెస్ తగ్గిపోయింది, అంత నార్మల్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మాకు ఒక కేసు ఉంది ఇక్కడ, ఒక అబ్బాయి 19 years తెలియకుండానే ఎట్లా అంటే 98-99 kgs ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు, ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అంటే వాడు జిమ్ జాయిన్ అయిపోతే ఇంకా జిమ్ లో ట్రైనర్స్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నాకు 90 days లో తగ్గుతావా, 120 days లో తగ్గుతావా అంటే ఆ 120 days లో అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టప్ గివింగ్ ద హైడ్రోకట్ అని చెప్పి ఇవని అవని, సో మెడిసిన్ స్టార్ట్ చేసేసింది. సో దాంతో పాటు డైట్ మొత్తం క్యాలరీస్ చూసుకుంటే 200 calories వస్తుంది. వెరీ బేసిక్. అంటే నార్మల్ దానికన్నా ఇంకా డ్రాప్ డౌన్. ఆటోమేటికల్ ఏమైతుంది, వన్స్ డ్రగ్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, క్యాలరీస్ తక్కువ కావడం వల్ల అన్నెసెసరీ మజిల్ లాస్ అయింది, ఫ్యాట్ లాస్ కన్నా. అప్పుడు వాడు ఎట్లా ఫీల్ అయిందంటే షివరింగ్ స్టార్ట్ అయింది వానికి హ్యాండ్ లో. వాడిని గుండె సప్పుడు వానికి తెలిసేది అనమాట. ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, హాస్పిటల్కి వస్తే హైపర్ థైరాయిడిజం. ఎందుకు వచ్చింది థైరాయిడిజం అంటే స్ట్రెస్ ఇండ్యూస్. నీ బాడీలో ఉన్న హార్మోన్స్ నువ్వు స్ట్రెస్ క్రియేట్ చేసినావు. ఒకటి ప్రాపర్ ఫుడ్ లేదు, సెకండ్ అన్నెసెసరీ అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడుతున్నావు. ఇందువల్ల ఇది మోస్ట్ కామన్ అయిపోయింది ఇప్పుడు. సో చిన్న చిన్న స్ట్రెస్ దగ్గర నుంచి తీసుకుంటే ఈవెన్ సింపుల్ బరువు గెయిన్, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు గిట్ట ఇంత ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి చెప్పే సజెషన్ ఒకటి ఏంటంటే డాక్టర్ ని కన్సల్ట్ కావాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తాము, డైట్ ఒకటి కరెక్ట్ చేసి ఇస్తాము. సో అండ్ మీ రొటీన్ లైఫ్ స్టైల్ ఫాలో కావచ్చు. అవసరం ఉంటేనే మనం మెడికేషన్ పెడతాం, అవసరం లేకుండా అసలు మెడికేషన్ పెట్టినా పెట్టమన్నమాట. సో మోస్ట్ కామన్ ఇది ఇప్పుడున్న సినారియో చూస్తాం మనకు.
కానీ చాలా వరకు చూస్తే ఇప్పట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా థైరాయిడ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ప్రెగ్నెంట్ అనగానే డెలివరీ టైంలో అన్నా లేకుంటే 6 months బేబీ ఫామ్ అయినప్పుడు అవును. థైరాయిడ్ ఎందుకు ప్రెగ్నెంట్ లేడీస్ లో థైరాయిడ్ అనేది వస్తుంది? పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళలో థైరాయిడ్ మోస్ట్ కామన్ కొంత అయినంత వరకు. అవును. ఎందుకంటే ఇప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి. Okay. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అంటాం. ఒకటి ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఈస్ట్రోజన్ కావాలి, తర్వాత ప్రొజెస్ట్రాన్ కంటిన్యూ కావాలి. ఆ తర్వాత ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరగాలి, ఎందుకంటే నెక్స్ట్ పాలు అని ఇంపార్టెంట్ కదా. సో అందుకని ప్రొలాక్టిన్. అట్లా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల థైరాయిడ్ మీద ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్. ఓకే. ఇప్పుడు బాడీలో ఏదో ఒక తెలంగాణ స్ట్రెస్ అనుకోండి, అందువల్లనే ఈ థైరాయిడ్ వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళలో మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ చాలా ఎక్కువ పోతేనే మెడిసిన్స్ పెడతాం. ఇలా బేసిక్ ఉందంటే ఓన్లీ కొంచెం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఇస్తాం అంతే. కానీ వాళ్ళకి ఏం అవసరం ఉండదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయినాక కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే. అంటే థైరాయిడ్ డెలివరీ అంటే మన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు థైరాయిడ్ ఉన్నప్పుడు బేబీకి అంటే కడుపులున్న పిండానికి ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా? ఒకవేళ వాల్యూ ఎక్కువ ఉందనుకో మెడిసిన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా బేబీకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. అందుకోసమని డాక్టర్ పర్యవేక్షణలో రెగ్యులర్ గా ఎట్లా చేస్తుంటామంటే వాళ్ళకి రెగ్యులర్ గా లైక్ 1 months 2 months బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. ఫస్ట్ టైం ఇస్తాం, అప్పుడు ఉంది కొంచెం ఎక్కువ అయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా చేపిస్తాం, ఎక్కువ అయింది, అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తాం సూపర్విజన్ లో. అంటే లేడీస్ లో థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది సార్? కాదని కొంతమంది చెప్తున్నారు. యూజువల్ గా మనకి ఏంటంటే థైరాయిడ్ ఉంటే కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళకి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ఎట్లా చెప్పాలంటే ఇక రొటీన్ పేషెంట్ లాంగ్వేజ్ నీటి బుగ్గలు అంటారు, అవునవును. అట్లా వస్తాయి. అప్పుడు ఏమైతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది Okay. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ మధ్యలో, అప్పుడు పిల్లలు కాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినాక థైరాయిడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. Okay. అప్పుడు మెడికేషన్ ద్వారా మన గైడెన్స్ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయినాక కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే. కొన్ని కేసెస్ లో మనం థైరాయిడ్ చూసినప్పుడు కొంతమంది ఏమో వెయిట్ పెరుగుతారు, కొంతమంది ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగరు, అవును. ఇంకా సన్నగా అయిపోతుంటారు. Yes. ఈ రెండు థైరాయిడ్ లో సిస్టమ్స్ లో అంటే రెండు కంపేర్ చేస్తే ఏది చాలా డేంజర్ సార్? యూజువల్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం చాలా డేంజర్. Okay. ఎందుకు హైపర్ థైరాయిడిజం డేంజర్ అంటే పర్టికులర్లీ దానికి ఒక డ్రగ్ వాడతాం, నియోమెట్రజోల్ అని. ఆ Okay. టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో అంటే చాలా మంది అంటే కొంతమంది అందరిలో కాదు, ఒక 1000 మందిలో ఒక్కరికో ఇద్దరికి ఉంటుంది అనమాట. మన WBC కొంత న్యూట్రోఫిల్స్ అని ఒక సెల్స్ ఉంటాయి. అవి ఎట్లా చెప్పాలంటే తెల్ల రక్త కణాలు అంటాం అనమాట. Okay. ఆ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ ఉంటుంది, ఫైట్ చేయడానికి రెడీ ఉంటుంది అనమాట. ఈ సెల్స్ తగ్గిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మన బాడీ రికగ్నైజ్ చేయదు. ఇప్పుడు బయట ఏమన్నా పార్టికల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అందుకోసమనే ఈ హైపర్ థైరాయిడిజం డేంజర్ కంపేర్ టు హైపోథైరాయిడిజం. మళ్ళీ హైపర్ లో ఏంటంటే మనం కాన్స్టాంట్ మెడికేషన్ పెట్టలేం వాళ్ళకి. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు నార్మల్ కి వస్తారో మెడికేషన్ ఆపేయాలి. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది పేషెంట్ కి, ఓకే నా సింటమ్స్ ఆగిపోయినాయి, ఆ డ్రగ్ ఇంకా నేను వాడద్దు. మళ్ళీ సింటమ్స్ వచ్చినప్పుడు డ్రగ్ వాడచ్చు. కానీ ఎక్కువ శాతం మేము హైపర్ థైరాయిడ్ లో చూసేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా అంటే ఫుల్ యాంగ్జైటీ, ఫుల్ స్ట్రెస్, అంటే వాడు సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి ఈ హైపర్ థైరాయిడిజం వాళ్ళలో. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సపోర్ట్, ఓకే. ఎక్కువ మారల్ సపోర్ట్. వీళ్ళకి మెడిసిన్ తో పాటు ధైర్యం, నేను ఉన్నాను అని ఒక చెప్పే ధైర్యం అన్నమాట. నాకు ఒక కేసు ఉంది, చెన్నై నుంచి ఉంది ఆ కేసు. తెలిసిన వాళ్ళ ద్వారా టు హైదరాబాద్ 19 years అబ్బాయి, ఎప్పటి నుంచో మెడిసిన్ వాడుతున్నారు, కాన్స్టెంట్ నార్మల్ వస్తుంది మళ్ళీ వస్తుంది. ఎందుకు ఆ స్ట్రెస్ వస్తుందంటే వానికే తెలియదు. వానికి ఏంటంటే ఒక ఫిక్స్ అయిపోయింది మైండ్, నాకు ఎవరు లేదు, నేను చెప్పుకోవడానికి ఎవరు లేదు. ఏమన్నా నీకు ప్రాబ్లం ఉందా అంటే అవి పెద్ద ప్రాబ్లమ్స్ కావాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వానికి అవి చాలా పెద్దగా అనిపిస్తుంది. వాడిని అడిగితే ఇప్పుడు నీకు సోషల్ టెండెన్సీ లేదా నీకు అంటే, సార్ మీరు నమ్మరు, నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను, మా ఇంట్లో పానికి నేను తాడు కట్టుకున్నాను, చనిపోదాం అనుకున్నా కానీ ఎందుకో ధైర్యం రాలేదు, కానీ టెండెన్సీ వస్తుంది సార్ అంటే నేను నమ్మలేదు. పేరెంట్స్ అట్లాంటివి ఏం చేస్తారంటే ఒకసారి వీడియో కాల్ చేయండి చూద్దాం ఇంట్లో అంటే వీడియో కాల్ చేస్తే నిజంగా తాడు ఉంది ఆ ఫ్యాన్ పైన, మొత్తం నన్ను కట్టి పెట్టేసుకుంది. అంటే వీళ్ళు ఏ క్షణాన ఏం చేస్తుందో తెలియదు అనమాట. ఫుల్ స్ట్రెస్ఫుల్. ఇంకొక కేసు వచ్చింది, ఆమె జస్ట్ ఇట్లా బెడ్ పైన పడుకోబెట్టాం. మేము ఏదో ప్రొసీజర్ చేస్తాం, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ కి ఇంజెక్షన్ చేసి కొంచెం మెటీరియల్ తీసుకుంటాం, FNAC అంటాం. ఆమెకి ఇంకేమీ చేయలేదు. ఎందుకమ్మా అంటే స్ట్రెస్ అయితే నాకే తెలియట్లేదు సార్, నాకు పడుకోబెట్టింది కదా, నాకేం అర్థం కావట్లేదు, చేతులు ఇట్లాంటుంది, మనల్ని కొట్టేస్తారు కదా వాళ్ళ టెన్షన్ లో, ఏం చేస్తారో అర్థం కాదు. సో హైపర్ చాలా డేంజర్ అయిపోకుండా. అది మన మారల్ సపోర్ట్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. కానీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయాలి, ఎక్కువ చేస్తే థైరాయిడ్ కంట్రోల్ లోకి వస్తుంది అంటారు, వాస్తవమా సార్? వాకింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంతే. మనం ఎక్కువ వాక్ చేస్తాం అనుకో మళ్ళీ మజిల్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ కన్నా. సో బ్యాలెన్స్డ్ వేలే వీళ్ళకి ఏం చెప్తామంటే అందుకనే స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ తో పాటు వాకింగ్ చేయమంటాం. వాకింగ్ వీళ్ళకి ఎందుకు పెడతామంటే పర్టికులర్ థైరాయిడ్ వాళ్ళకి పీస్ఫుల్నెస్ కోసం. సో వీళ్ళకి వాకింగ్ కన్నా ఎక్కువ మేము ఏం చెప్తామంటే మెడిటేషన్ చేసుకోమంటాం. మెడిటేషన్ కానీ యోగా. మెడిటేషన్ ఏంటంటే జస్ట్ ఇట్ విల్ కామ్ డౌన్. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మైండ్
కామ్ డౌన్ కావడం. స్ట్రెస్ హార్మోన్ వల్లనే ఇవన్నీ ఫ్లక్చుయేషన్ అవుతుంది. Okay. కాబట్టి అండ్ సెకండ్ ఏంటంటే మారల్ సపోర్ట్, వీళ్ళకి ఎక్కువ శాతం మారల్ సపోర్ట్. ఒక్కసారి మనకు థైరాయిడ్ అటాక్ అయిందంటే బాడీలోకి మళ్ళీ అది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సార్? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని 100% మనం బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే. హైపర్ థైరాయిడిజం అంటే కళ్ళు మూసుకొని హ్యాపీగా బ్యాక్ చేసుకోవచ్చు. హైపర్ థైరాయిడిజం ఏంటంటే పేషెంట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. సో కొంతమందికి 1 year, కొంతమందికి 2 years, కొంతమందికి 5 years లో కూడా బేసిక్ డోస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఇప్పుడు మెడిసిన్ కూడా వాడట్లేదు. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకొని స్ట్రెస్ రెడ్యూస్ చేసుకొని సో నార్మల్ వెల్ బీయింగ్ లాగా ఉండాలనుకుంటే డైలీ రొటీన్ లాగా ఎక్సర్సైజ్ చేసుకొని యోగా కానీ మెడిటేషన్ చేసుకుంటే వీ డోంట్ రిక్వైర్ మెడిసిన్. సో నేనే ఎన్ని కేసెస్ చెప్తాను, నా క్లినిక్ లోనే ఎన్ని కేసెస్ చెప్తాను. ఓకే. కానీ ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందని మనం ఎలా గుర్తించాలి సార్? అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనకి తెలియదు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ లో మనం వెళ్ళిపోతుంటాం కదా. థైరాయిడ్ వచ్చిందని సిమ్టమ్స్ ఏముంటాయి సార్ మనకు? మేజర్ గా థైరాయిడ్ వచ్చిన సింటమ్స్ ఎట్లా అంటే, ఒకటి మనం తెలియకుండానే స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఓకే, తెలియకుండానే ఇరిటేషన్ వస్తుంది. ఓకే. మెయిన్ గా హైపర్ థైరాయిడిజం అయితే ఇప్పుడు నేను చెప్పినాయి కదా డేంజర్ అని చెప్పి, దాంట్లో అయితే చిన్న చిన్న వాటి చిరాకు పడుతుంటారు, అరుస్తుంటారు, ఎంత తిన్నా వాళ్ళు లావు కాదు. ఇంకోటి బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. వాడు ఏసీలో ఉన్నా గానీ ఫుల్ టెన్షన్ అవుతుంటారు, ఫుల్ బాడీ ఎప్పుడు చాలా వేడి ఉంటుంది వాళ్ళకి. 102, 103 జ్వరం వచ్చినట్టే ఉంటుంది వాళ్ళ టెంపరేచర్, అంత వేడి ఉంటుంది. హైపోలో ఏంటంటే యూజువల్లీ ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనకు, నేను తక్కువ తింటున్నాను కానీ బరువు పెరుగుతున్నాను, ఫస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిలలో అయితే సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, 45 days ఒకసారి వస్తుంది, 2 months ఒకసారి వస్తుంది, లేకపోతే సడన్ గా 20 days కే నాకు సైకిల్ వస్తుంది. ఈ డిస్టర్బెన్సెస్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి హెయిర్ ఫాల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకా వీళ్ళకి పర్టికులర్లీ ఇప్పుడు నువ్వు చూస్తున్నంత వరకు ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ అంటుంది. అది ఏమి ఉండదు స్కిన్ ఇన్ఫెక్షన్, కానీ వాళ్ళు ఫీల్ అవుతారు నాకు స్కిన్ పని ఏదో అవుతుంది. సో ఇది మేజర్ ఫస్ట్ సింటమ్స్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ఇది తెలుసుకోవాల్సింది థైరాయిడ్. స్ట్రెస్ తో వచ్చేది ఓన్లీ థైరాయిడ్ అయినా సార్, ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వేరే ఏమైనా డిసీజెస్ వస్తాయా సార్? అలా ఇప్పుడు మనం చూస్తుంటే స్ట్రెస్ తో థైరాయిడ్ ఒకటైతే, సెకండ్ వచ్చేసి గ్యాస్ట్రిక్. అందరూ ఒకటేమంటారు అంటే, నాకు తినంగా నేను కడుపు లావ్ అవుతుంది, గ్యాస్ పట్టేసినట్టు అవుతుంది. ఇవన్నీ సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ అన్నమాట. ఒక కేసు ఉంది నాకు పర్టికులర్లీ, ఆమె 8 years నుంచి, షీస్ ఫ్రమ్ తిరుపతి యాక్చువల్లీ. 8 years నుంచి చాలా అన్ని పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనము, సేమ్ మనం అంటే డాక్టర్ అంటే దేవుడు అంటాం, కానీ దేవుడు కానీ లోపల ఏముందో మనకి తెలియాలంటే ఎండోస్కోపీ బయాప్సీ రాస్తాం. మేము అందరూ అదే పని చేసింది, ఎండోస్కోపీ చేసిందో మైనర్ చేంజెస్ ఉన్నాయి. సో ఆమెకు ఏ టాబ్లెట్ ఇచ్చినా పడట్లేదు, ఏది ఇచ్చినా నాకు మంట అంటది. ఈవెన్ పులుపు తిన్నామంటేనే ఆమెకు, కారం తిన్నామంటది. మరి ఇంకెట్లా బతకాలి ఏం తినకపోతే? సో ఏ మెడిసిన్ ఇచ్చినా ఆమెకు సేమ్ అంతే. బట్ వెయిట్ చూస్తే మళ్ళీ వెయిట్ 78 kgs ఉంది. ఫుడ్ డేస్ అక్కడ ఉండదు ఆమె. ఎట్లా తింటున్నాం అమ్మా అంటే కొంచెం అన్నం పెరుగు ఆమె తినేది అంతే, కానీ వెయిట్ ఎందుకు గెయిన్ అవుతుంది అసలు ఫుడ్ డేస్ అక్కడ లేనప్పుడు? సో ఇంకా లాస్ట్ హోప్ తోని మా తెలిసిన వాళ్ళ ద్వారా కేసు రిపోర్ట్ చేసిండ్రు. ఆ కేసు ని నా ఫైల్స్ మొత్తం 8 years నుంచి ఉన్న ఫైల్స్ స్టడీ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం రమ్మన్నా, నా యూ కమ్ డౌన్. నేను ఒక 1.5 hour టైం తీసుకుంటా ఇట్లాంటి లాంగ్ టర్మ్ కేసెస్. కూర్చొని అడిగినప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఆ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఈమెకు తెలియకుండానే ఒక సైకలాజికల్ ఆమె ఒక డిప్రెషన్ లోకి గురైతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఆమెకు తెలియకుండానే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసి నాకు గ్యాస్, సో బ్లోటింగ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది, కడుపులో మంట, ఏం తిన్నా గానీ మంట. ఎందుకంటే ఆలోచన, సో ఏమో తెలియని ఆలోచన. అది సేమ్ అగైన్ మళ్ళీ కార్టిసోల్. ఈ ఫ్లక్చుయేషన్ వల్ల ఏమైపోతుందంటే, ఆమె ఆలోచనలో ఉండిపోయి ఆమె అడిగినాను ఎప్పుడు తింటో బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, డైరెక్ట్ లంచ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయినప్పుడు ఇప్పుడు మనకు పర్టికులర్లీ ఆసిడ్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం కావాలి, డైరెక్ట్ వెళ్ళిపోయి మామూలుగా మ్యూకోసా వాటి పైన యాక్ట్ చేస్తుంది. అప్పుడు డెఫినెట్ గా అల్సర్ వస్తుంది. అల్సర్ వచ్చినప్పుడు నువ్వు ఏం తిన్నా ఇరిటేషన్ వస్తుంది. ఆటోమేటికల్లీ ఇంకేం తినబుద్ధి కాదు, మనకు తెలియకుండానే స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. నేను ఆమెకి ఇచ్చింది, అందరు ఏవైతే మెడిసిన్స్ ఇచ్చిందో అవి కాకుండా రొటీన్, అవి సపోర్టింగ్ కోసం ఆమెకు నేను ఇచ్చింది ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇంతసేపు వాక్ చేయి, నీకు స్ట్రెస్ అయినప్పుడు ఈ యోగా చేసుకో, ఈ ప్రాణాయామ థెరపీ చేసుకో, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకో. స్ట్రెస్ అయినప్పుడు వేరే వాళ్ళతో కలువు, అయినంత వరకు బయటికి వెళ్ళు. సో నీకు టెంపుల్కి వెళ్ళడం ఇష్టమా, మాస్కి వెళ్ళడం ఇష్టమా, కొంతమంది చర్చ్కి వెళ్ళడం ఇష్టం, ఇట్లా వాళ్ళ రిలీజన్ బేస్ చేసుకుని అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసుకో. సో కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు అట్లీస్ట్ 1 time అన్న కూర్చొని తినండి. ఇట్లా చిన్న ఇంకా ఫుడ్ లో చేంజ్ చేసిన చాలా ప్యాటర్న్. అంటే ఏం తినాలి, ఇప్పుడు ఆమెకి ఇరిటేషన్ తగ్గేదాకా, దాంతో పాటు సప్లిమెంటేషన్ పెట్టుకున్నాను. అండ్ రొటీన్ మన వరి చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసినాను. నాకు ఇప్పుడు 4th month హ్యాపీ లైఫ్. పులుపు స్టార్ట్ చేస్తాం రీసెంట్ గా, నిమ్మకాయ హ్యాపీలీ చింతపండు తీసుకుంటుంది అండ్ పచ్చిమిరపకాయలు తీసుకుంటుంది. ఎటువంటి ఇష్యూ లేదు. ఓన్లీ ఆమెకి ఇచ్చింది ఏంటంటే మారల్ సపోర్ట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ కరెక్షన్ సప్లిమెంట్స్.
ఓకే అండ్ రొటీన్ మెడికేషన్. ఇప్పుడు నౌ షీఈస్ అ హ్యాపీ లైఫ్. ఓకే సో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ షీ విల్ కమ్. సో మాట్లాడుతుంది, ఆ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతుంది.